హలో అందరికీ. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియో మొదటగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదండీ. ఇంకా డాడీ అయితే గుడికైతే తీసుకువెళ్తున్నారు, మొక్కైతే ఉందనేసి. ఇంకా గుడికైతే తీసుకువెళ్తున్నారండి. ఇక్కడైతే మా బాబు అయితే మీకైతే హాయ్ చెప్తున్నాడు. ఇంకా పాపనైతే తీసుకెళ్ళట్లేదండి. పాప అయితే నిద్ర అయితే లేవలేదు. అందుకు అమ్మ పాప అయితే ఆగిపోయారు. ఇంకా డాడీ, నేను, మా బాబు అయితే ఇంక వెళ్తున్నామండి. ఇక్కడొచ్చేసి ఇంకా టైం వచ్చేసి 7:30, 8 అయితే అలా అవుతుందండి. చూడండి బ్యాక్ అయితే ఎంత ఎండుందో, అసలు మామూలుగా లేదండి. ఇంకా నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఆ టైంలోనే అసలు వెళ్తున్నా సరే ఇంక చెమటలైతే అసలు ఆగట్లేదు. చాలా స్వెట్ అయితే పట్టేస్తుంది. ఇంకా మా ఊర్లో వచ్చేసి అన్నీ చెరువులేనండి. ఎటు చూసినా చెరువులే కనిపిస్తాయి. అటు ఇటు కూడా చెరువులేనండి. మొత్తం ఆక్వా అయితే ఇక్కడైతే మా ఊర్లో అయితే ఆక్వా అండి మొత్తమును. ఇదైతే మా ముందు ఊరండి ఇదైతేని. ఇంకా ఇక్కడైతే చేలైతే కనిపిస్తాయి. ఇంకా కోతలైతే అయిపోయినాయి కదా! ఇక గ్రీనరీ అయితే లేదండి అక్కడైతేని. ఇంకా కోతలైతే అయిపోయినాయి. ఇలా చూసినప్పుడల్లా మా చిన్నప్పుడు చేలుకి వెళ్ళినదే గుర్తొస్తాయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా దారిలో వచ్చేసి ఇంకా బాబా గుడి అయితే కనిపించిందండి. ఇంకా అక్కడైతే దర్శనం అయితే చేసుకుని అయితే ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా డాడీ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే పెడుతూ ఉంటారు. ఇంకా అందరం ఇంటికాడే ఉంటాం కదా అనేసి, ఇంకా ఎక్కడో చోటకైతే ఇంకా వెళ్దామనేసి అంటూ ఉంటారు. ఇంకా మొక్కైతే ఉంది కదా! ఇక్కడైతే కోడినైతే తీసుకుంటున్నామండి. బోబు ఎక్కడుంది? ఇక్కడైతే మా బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్‌తో ఉన్నాడు. ఇంక కోడైతే మా డాడీ అయితే తీసుకొస్తున్నారనేసి. ఇక కోడైతే ఇంక ఆటోలో వెనకైతే పెట్టారండి. ఇంకా మా బాబు అయితే ఇంక చూస్తూనే ఉన్నాడు. ఇంక వెళ్ళే దారిలో అయితేని. ఇంకా నేను పట్టుకోవడమే సరిపోయింది. మా బాబునైతే చూడండి అసలు ఎలా వెనక్కి తిరిగి అయితే చూస్తున్నాడో. మా పాప అయితే రాలేదు కదండీ! నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎంత లేపినైతే నిద్రైతే లేవలేదండి. ఇంకా చేసేదేముంది, ఇంకా మేమైతే ఇంక టైం అయితే అయిపోతుందనేసి మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా మా పాప కూడా ఉండుంటే మా బాబు ఇంకా బాగా ఎంజాయ్ చేద్దు. ఇంకా మా బాబు అయితే ఇంకా వెనక్కైతే చూసుకుంటూ, ఇంకా దారైతే చూసుకుంటూ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాడండి. ఇంకా మేము వెళ్ళే దారిలో గేట్ అయితే క్లోజ్ చేసేసారండి. వెళ్ళడానికైతే లేదనేసి. ఇంకా వేరే దారంటూ అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే అన్ని పొలాలేనండి నిజంగా. ఇవి చూస్తూ ఉంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలైతే గుర్తొచ్చినవి. ఇంకా ఆ రోజులైతే మళ్ళీ తిరిగి రావు కదండీ! ఆ రోజులు. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా గేదెలను తోలుకునైతే వెళ్ళేదండి చేలుకైతేని. ఇంకా మేము కూడా అయితే వెళ్ళి ఇంకా అక్కడే లంచ్ కూడా అక్కడే చేసేవాళ్ళమండి అయితేని. ఇంకా మామిడి చెట్ల కింద, చింత చెట్ల కింద అయితే కూర్చునైతే తినేవాళ్ళము. ఇంకా మామిడికాయలు కూడా కోసుకుంటూ, చింత చిగురు కోసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేసేవాళ్ళమండి ఆ రోజులైతేని. ఇంకా అవైతే అసలు తిరిగి రావండి. ఇంక ఇప్పుడు వెళ్దామన్నా అస్సలు కుదరదండి. ఇక్కడైతే చాలా మామిడి చెట్లయితే ఉన్నాయండి. అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయండి అసలు. చూస్తూ ఉంటే నిజంగా అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇక్కడైతే చూడండి ఇక్కడ మందార మొక్క అయితే ఉందండి. మొక్క నిండా పువ్వులేనండి. నేనైతే చేలు దగ్గరైతే ఇలా అయితే చూడలేదండి ఎప్పుడు పూల మొక్కలను. ఎక్కువ కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలైతే చూసాను గానీ ఫ్లవర్స్ అయితే చూడలేదు. నిజంగా చాలా బాగా అయితే అనిపించిందండి ఇక్కడైతేని. ఇంకా మా సైడయితే ఇంక చేలయితే తక్కువండి. ఇంక అన్నీ చెరువులేనండి. ఇంకా చేలు చూడాలంటే ఇంక ఇక్కడికే రావాలనిపించింది. ఇంకా ఈవినింగొస్తే ఇంకా చాలా బాగా అయితే ఉండేదండి. ఇంక ఎండయితే ఉండదు కదా! ఇంకా మేము మార్నింగ్ కదా ఫుల్ ఎండయితే ఉందండి. ఇంక ఎండలో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అంతాను. ఇంకా ఈవినింగొస్తే ఇంక అక్కడే ఉండిపోతామేమో. అంత చల్లగా అయితే ఉంటుంది కదా చేలు దగ్గరైతేని. మా బాబయితే ఇలా చేలైతే చూడలేదండి. అవైతే చూసుకుంటూ వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవి చూసుకుంటూ వెళ్తూ గుడైతే వచ్చేసిందండి. గుడికైతే రీచ్ అయితే అయిపోయాము. ఈ గుడికైతే ఎప్పుడో వచ్చానండి. ఇంకా రీసెంట్‌గా అయితే ఇదైతే సెకండ్ టైమ్ రావడము. అంతకుముందు వచ్చినప్పుడైతే ఇవన్నీ అయితే లేవండి. ఇప్పుడైతే చాలా గ్రీనరీగా చాలా బావుందండి అసలు. మొత్తం ఇక్కడైతే ఇంకా భోజనాలు కూడా అయితే పెట్టుకుంటారండి. ఇంకా భోజనాలు పెట్టుకుంటాకి కూడా ఇలాగ సెపరేట్‌గా అయితే ఇంక షెడ్స్ అయితే వేశారండి. ఇప్పుడు చాలా డెవలప్‌మెంట్ అయితే అయ్యిందండి.
గుడికైతే వచ్చాము గానీ, ఏ గుడికని చెప్పలేదు కదండీ! ఇదైతే వీర పేరంటాలమ్మ గుడండి. ఎలివేర్ అని కూడా అంటారు. ఇక్కడైతే గుడికైతే స్నానం అయితే చేయించారండి మా డ్యాడీ అయితేని. ఇక్కడైతే పసుపు రాసి బొట్టయితే పెడుతున్నారు. ఇంకా ఇదైతే కోడినైతే చూపించడానికైతే గుడికైతే వెళ్తున్నామండి. ఇదేనండి అసలు గుడైతే ఇదేనండి. ఆ పక్కనైతే టెంపుల్ ఉందండి. అదైతే కొత్తగా అయితే కట్టారు. ఇక్కడే అమ్మవారైతే వెలిసారండి. ఇక్కడే కోడినైతే చూపించేసి ఆహ్, గుడికైతే వెళ్ళామండి. మెయిన్ గుడైతే ఇదేనండి. అంతకుముందు ఉన్నది కూడా ఇదేనండి. ఇదైతే తీయలేదు గుడైతేని. పక్కనైతే సెపరేట్‌గా అయితే గుడైతే కట్టారు. కొంచెం పెద్దగా అయితే కట్టారండి. ఇక్కడైతే దర్శనం చేసుకొని మెయిన్ గుడికైతే వచ్చామండి. ఇక్కడైతే ఎంట్రింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా ఇవి చూసుకుంటూ అయితే లోనకైతే వెళ్ళామండి. ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంటే అక్కడ కూడా ఇంకా ఆ గుడి చుట్టూరు కూడా తిరిగేసి కొబ్బరికాయ కొట్టయితే లోనకైతే వెళ్ళామండి. దర్శనం మాత్రం చాలా బాగా అయితే జరిగిందండి. వీడియో అయితే తీశాను. లైటింగ్స్ అయి ఉండటం వల్ల కొంచెం క్లారిటీగా అయితే తీయలేదండి వీడియో వచ్చేసి. అక్కడ పాత గుడి దగ్గర అయితే తీశాను కదండీ! అదే అమ్మవారైతే ఇక్కడైతే పెట్టారండి. గుడి అయితే కొంచెం పెద్దగా కట్టయితే పెట్టారు. అసలు గుడొచ్చేసి అదేనండి చిన్నది. మొక్కులయి ఉంటే అక్కడే చూపిస్తారండి. ఈ టెంపుల్‌కైతే తీసుకురారు. భోజనాలు పెట్టుకునే వాళ్ళైతే అక్కడే రూమ్స్ అయితే తీసుకొనైతే పెట్టుకుంటారండి. మేమైతే ఒక కోడే కాబట్టి అక్కడైతే చూపిచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం మాత్రం చాలా అయిపోయిందండి. అప్పటికి 11 అయితే అయిపోయింది. మేమైతే కొంచెం చుట్టూ తిరిగైతే వెళ్ళాం కదా! దర్శనం అయ్యేటప్పటికి కొంచెం టైం అయితే అయిపోయిందండి. మా బాబు అయితే చూడండి ఎక్కడ కూర్చున్నాడో. వాడి ప్లేస్ అయితే ఇదేనండి. వాళ్ళ అక్క, తను అయితే ఇక్కడే కూర్చుంటారు వాళ్ళైతేని. ఎంతసేపు కూర్చోలేదండి. కాసేపు కూర్చున్నాడు. తర్వాత నా పక్కకైతే వచ్చేసాడండి. ఇక్కడైతే మా డ్యాడీ అయితే వెళ్ళే దారిలో వాటర్ అయితే పట్టుకుంటున్నారండి. మా ఊరు వాటర్ అయితే తాగడానికైతే పనికిరావు. దారే కదనేసి దారిలో వెళ్తూ వాటర్ అయితే పట్టుకొనైతే వెళ్తున్నామండి. చూడండి నా ఫేస్ అయితేనే ఈ జర్నీ చేసి మామూలుగా అయితే లేదండి. వంట అయితే ఏమి షూట్ అయితే చేయలేదండి. సింపుల్‌గా అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని సింపుల్‌గా అయితే చికెన్ బిర్యానీ చేసి పెరుగు చట్నీ అయితే చేశానండి. ఇదే కొంచెం సింపుల్‌గా అయిపోతుందనేసి సింపుల్‌గా అయితే చేశాను. ఇదిగోండి చికెన్ పులావ్ అయితే చేశానండి. చాలా బాగా అయితే కుదిరింది. ఇంకా గిన్నె చూసి అంత ఉంటదనుకుంటారేమో! అదేం కాదండి. కొంచెమే చేశాను. కొంచెం ఖాళీగా ఉడుకుద్ది కదనేసి మా మమ్మీ అయితే ఆ గిన్నె అయితే పెట్టారండి. పెరుగు చట్నీ కూడా అయితే చేశాను. వేరే ఐటెమ్స్ చేయడానికి కూడా టైం అయితే లేదండి. 1:30 అట్లా అయితే అయిపోతుంది టైం అయితేని. ఫస్ట్ వచ్చేసి పిల్లలకైతే తినిపిచ్చేసానండి. వాళ్ళకి తినిపించిన తర్వాత నేనైతే తింటున్నాను. నేనైతే తినేసిన తర్వాత ఫుల్‌గా అయితే నిద్రపోయానండి. అప్పుడు నిద్రపోయి ఈవినింగ్ 5 కల్లా అయితే లేచాను. లేచిన తర్వాత మార్నింగ్ నుంచి అయితే జడైతే వేసుకోలేదండి. ఇక్కడైతే జడైతే వేసుకొని పువ్వులైతే ఉంటే అవైతే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత పిల్లలైతే పైకైతే తీసుకెళ్ళమనంటే బిల్డింగ్ పైకైతే వచ్చామండి. మా బిల్డింగ్ పైనైతే ఇలా గ్రీనరీగా అయితే కనిపిస్తాయండి. చాలా బాగుంటుందండి. ఈ చెట్లు పక్కకైతే చెరువైతే ఉంటుందండి. గాలి కూడా చాలా బాగా అయితే వేస్తుంది. ఈ పక్కొచ్చేసి కొబ్బరి చెట్లు అవి ఉంటాయండి. మా మా బిల్డింగ్ మీద నుంచుంటే సన్సెట్ బాగా అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. నేను వెళ్ళేటప్పటికైతే సన్సెట్ టైం అయితే అయిపోయిందండి. చుట్టుపక్కల అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. స్టార్టింగ్ అయితే ఇలా గ్రీనరీ కింద అయితే ఉంటుంది. ఒక సైడ్‌కి అంటాను. కొబ్బరి చెట్లు చాలా చెట్లయితే ఉంటున్నాయండి. బ్యాక్ సైడ్‌కొచ్చేసి అన్ని బిల్డింగ్సేనండి. ఇటు సైడే రండి సన్సెట్ అయ్యేది. నేను వెళ్ళేటప్పటికి టైం అయితే అయిపోయింది కదా! నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. ఇదేనండి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.